లో ఉన్నాం, రెండో భాగంలో ఉన్నాము. ప్రాథమిక హక్కుల్లో మనము ఇప్పుడు చెప్పుకునేది రెండో వీడియో అనమాట. అందులో సమానత్వపు హక్కు అనే దాని గురించి చూద్దాము. సమానత్వపు హక్కు దాని గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. సమానత్వపు హక్కు అనేది ఏ అధికరణలో ఉంది? 14వ అధికరణలో ఉండే సమానత్వపు హక్కు మన దేశం వాళ్ళకైనా ఫారినర్స్ కూడా వస్తుందా? 14 ఫారినర్స్ కూడా వస్తుంది. ఫారినర్స్కి రానివి ఏంటి? 15, 16, 19, 20, 29, 30. ఓకే. సమానత్వపు హక్కులో అంటే ఆర్టికల్ 14లో 2 మెయిన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటంటవి? చట్టం ముందు ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు సమానత్వం. వెరీ గుడ్. చట్టం ద్వారా సమానత్వం. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. ఇందులో బ్రిటిష్ వాళ్ళ కాన్సెప్ట్ ఏది? చట్టం ముందు అందరికీ సమానం. చట్టం ముందు సమానత్వం. ఇది నెగిటివ్ కాన్సెప్ట్ అనమాట. అంటే నువ్వు ఎంత గొప్పోడివైనా సరే నీకంటే గొప్పది చట్టం అని చెప్పడం. అందుకే సుప్రీంకోర్టు ఒకసారి మాట చెప్తుంది అనమాట, నీ చెయ్యి ఎంత పెద్దదైనా నీ కోర్టు చెయ్యి నీకంటే నీ నెత్తికంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఒక ఇది ఉందన్నమాట. ఇంగ్లీష్లో ఆ సెన్స్ వచ్చేలాగా ఏదో చెప్తారనమాట. సరే, ఇప్పుడు డబ్బున్నోడు పేదోడు ఎవడు కూడా చట్టానికి అతిథులు కాదు, అందరికీ సమానమైన ఇది ఉంటుంది. ఇదేంటి? చట్టం ముందు సమానత్వమో చట్టం వల్ల సమాన రక్షణ? చట్టం వల్ల సమాన రక్షణ. చట్టం ముందు సమానత్వం. ఓకే. చట్టం వల్ల సమాన రక్షణ అంటే ఏంటంటే నీకు అసమాన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి సమానత్వం అసమానంగా ఉంటుంది. ఓకే, సమానంగా ఉండదు. ఉదాహరణకి కుంటి గుర్రము మామూలు గుర్రము రెండింటికి ఒకే ట్రాక్లో పరిగెత్తమని చెప్పరు. ఓకే, దేని ట్రాక్ దాంది. బ్రిటిష్ న్యాయశాస్త్రవేత్త సమన్యాయం అనే కాన్సెప్ట్ ఒకదాన్ని ప్రతిపాదించాడు. అతని పేరేంటి? ఏవి డైసీ అనమాట. సమన్యాయం అనేది రాజ్యాంగంలో ఒక మౌలిక లక్షణం అని చెప్పింది. మౌలిక లక్షణం లేదా బేసిక్ స్ట్రక్చర్ థియరీని ఏ కోర్టు కేసు ద్వారా మనం చూసాము? కేశవానంద భారతి కేసు. ఇప్పుడు 1973. ఓకే. సమానత్వపు హక్కుకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఉదాహరణకి రాష్ట్రపతి, గవర్నరు, వాళ్ళు చేసే ఇంకా చట్టసభల్లో జరిగే అంశాలు, చట్టసభల్లో జరిగే వాటిని కోర్టులు అది డిస్కస్ చేయకూడదు అనమాట. అలాగే కోర్టు గురించిన అంశాన్ని చట్టసభలు డిస్కస్ చేయవు. సరే, తర్వాత అది 9th షెడ్యూల్ ఉంది కదా. 9th షెడ్యూల్లో ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది. 14వ ప్రకరణ ఉండదు అని ఏ ప్రకరణ ఎంటర్ అయితే ఈ ప్రకరణ ఉండదని చెప్తుంది? ఒక ప్రకరణ ఎంటర్ అయితే 14వ ప్రకరణ బయటకు వెళ్ళిపోద్దంట. 31C. ఓకే. 39B, 39C అనేది ఆదేశ సూత్రాలు. ఆదేశ సూత్రాలు 39B, 39C ప్రకారం చేస్తున్నప్పుడు ఈ 31C అనేది ఎంటర్ అయితే ఇంకా సమానత్వం అనే కాన్సెప్ట్ ఉండదు. ఎందుకు అంటే అక్కడ వేరే వాళ్ళకి ఏదో పని ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ఆర్టికల్ 15 దగ్గరికి వెళ్తున్నాం. ఆర్టికల్ 15 ప్రకారం ఏ పౌరునికి కూడా మత, జాతి, కుల, లింగ, జన్మస్థానం ఆధారంగా వివక్ష చూపించకూడదు అని ఉంటుంది అనమాట. ఓకే, వివక్ష చూపించకూడదు అని ఉంటుంది అనమాట. అందులో రాజ్యము, ప్రైవేట్ వ్యక్తులు రెండు కూడా ఉంటాయి. రాజ్యము, ప్రైవేట్ వ్యక్తులు ఈ రెండు కూడా ఉంటాయి. దీనికి మినహాయింపులు ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చా? కల్పించవచ్చు. ఓకే, అది ఆర్టికల్ 15 సబ్ ఆర్టికల్ క్లాస్ 3. ఓకే. విద్యలో నిధులు రిజర్వేషన్లు ఇవ్వచ్చు. సబ్ ఆర్టికల్ 15 క్లాస్ 4. తర్వాత బీసీల కోసం అని చెప్పేసి స్పెషల్గా ఒక రాజ్యాంగ సవరణ చట్టమే చేయాల్సి వచ్చింది. 93 రాజ్యాంగ సవరణ చట్టం. క్రీమీ లేయర్ అనేది ఇప్పుడు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి ముగ్గురికి ఉంటుందా? కేవలం బీసీలకే ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు అనే టాపిక్ నెక్స్ట్ చెప్పుకోబోతున్నాం. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాల రిజర్వేషన్లు ఏ ఆర్టికల్ ప్రకారం ఉంటాయి? ఆర్టికల్ నెంబర్
338 అది గవర్నమెంట్ ఉద్యోగాలు 15/4 విద్య 16 16 క్లాస్ 4. క్లాస్ 4 ఓకే. ఇప్పుడు ఏదైనా మత సంస్థ ఉందనుకుందాం, ఆ మత సంస్థలో కూడా సెమీ గవర్నమెంట్, అది సెమీ గవర్నమెంటు, అందులో సెక్యులర్ కదా అని అందరినీ నియమించవచ్చు అన్ని మతాల వాళ్ళని. సెమీ గవర్నమెంట్ సెమీ గవర్నమెంట్ అంటే అందులో అది గవర్నమెంట్ యొక్క సంస్థ, పూర్తి స్థాయిలో గవర్నమెంట్ సంస్థ. ఐచ్ఛికమని ఉంటుంది కదా, ఇష్టం వచ్చి చేసుకోవచ్చు. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ది అయినా సరే ఒక పర్టికులర్ మత విశ్వాసాలది అయితే వాళ్ళని మాత్రమే పెట్టాలి. ఇప్పుడు వక్ఫ్ బోర్డు అని ఉంటుంది అనుకున్నాం, అందులో ముస్లింలే ఉంటారు. టీటీడీ ఉందనుకుందాం, అందులో హిందువులే ఉండాలి, అలా అనమాట. తర్వాతది ఫస్ట్ బీసీ కమిషన్ అని దేన్ని అంటాం? కాకా కాలేల్కర్ కమిషన్ అంటాం. సెకండ్ బీసీ కమిషన్ బీపీ మండల్. ఫస్ట్ది ఎప్పుడో 1953-54లో వస్తే బీపీ మండల్ 1978-79 ఆ ప్రాంతంలో వచ్చిందనమాట. మొత్తము ఇది ఎన్ని కులాలని బీసీ కులాలని చెప్పింది? 3743. మొత్తం ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పింది? 27%. పివి నరసింహారావు గవర్నమెంట్, విపి సింగ్ గవర్నమెంట్ రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత పివి నరసింహారావు గవర్నమెంట్ దీనికి రెండు మార్పులు పెట్టింది. ఓబీసీలకు 27%, 10% ఇచ్చింది. మరి కోర్టు ఏం చేసింది? ఈడబ్ల్యూఎస్ని ఒప్పుకుందా? ఒప్పుకోలేదు. మళ్ళీ ఈ మధ్య పెట్టినంత వరకు కూడా ఒప్పుకోలేదు అనమాట. మన రిజర్వేషన్లు 50% దాటొచ్చా? దాటకూడదు. దానికి మినహాయింపు ఉన్న రాష్ట్రం ఏది ఇండియాలో? తమిళనాడు. అందుకని తమిళనాడులో ఈ విషయాన్ని దాన్ని ఏమంటాం, ఎన్నవ భాగంలో చేర్చారు? అది రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్లో చేర్చారు? 9th షెడ్యూల్లో చేర్చారు. 9th షెడ్యూల్లో చేస్తే డిస్కషన్ చేయకూడదు అని అంతకుముందు అనుకున్నారు. కానీ తర్వాత అది కూడా డిస్కస్ చేయొచ్చు కోర్టులో అని చెప్పింది. మరి క్రీమీ లేయర్ని గుర్తించడానికి ఓబీసీల్లో క్రీమీ లేయర్ని గుర్తించడానికి 1993లో ఏదో కమిటీ వేశారు, రామనందన్ కమిటీ. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? బీసీ కమిషన్ 1993. తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో రాజ్యాంగ పద్ధతి ఇచ్చారు దీనికి 2018. ఎన్నవ ఆర్టికల్లో పెట్టారు దాన్ని? 338B. ఓకే. తర్వాత చూద్దాం, అస్పృశ్యత రద్దు. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 17. ఆ ఆర్టికల్ 17లో అస్పృశ్యత అంటే ఏంటో డెఫినేషన్ ఉందా? లేదు. అస్పృశ్యత అనే దాని మీద ఎలాంటి సెపరేట్ ఇవి రాలేదు, జస్ట్ ఒక లైన్ పెట్టేసింది అంతే. దానికోసం అని చెప్పి స్పెషల్గా మనం చట్టాలు వేసుకున్నాం. ఎప్పుడెప్పుడు చట్టాలు వేసుకున్నాం ఐడియా ఉందా? 1955, 1976, 1989లో చట్టాలు వచ్చినాయి. 55, 76, 1989. 55లోనేమో పౌర హక్కుల రక్షణ చట్టం, ఓకే. 76లోనేమో అస్పృశ్యత నేర చట్టం, 89లో SC/ST అట్రాసిటీ యాక్ట్. బిరుదులకు సంబంధించి రద్దు అనే మాట ఒకటి ఉంది, ఆర్టికల్ 18. ఏ రకమైన విశిష్టమైన యోగ్యతలు ఇవ్వచ్చు? పద్మశ్రీ అవార్డ్స్ ఇవ్వచ్చు, సైనికపరంగా, విద్యాపరంగా ఇవ్వచ్చు. విదేశీ రాజ్యం నుంచి బిరుదును స్వీకరించవచ్చు, కానీ పర్మిషన్ తీసుకోవాలి, సాధారణంగా ఒప్పుకోరు. ఇప్పుడు పద్మశ్రీ అనే విషయం ఒకసారి మోహన్ బాబు, బ్రహ్మానందం వెళ్ళున్నారు సినిమా యాక్టర్లు, వాళ్ళ విషయంలో ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది. ఓకే, మోహన్ బాబు గారు వచ్చేసరికి పద్మశ్రీ మోహన్ బాబు అని పెట్టుకోవడం, బ్రహ్మానందం గారు కూడా అలాగే చేయడం, దానివల్ల ఏమైందంటే ఇష్యూ అయిపోయింది. దానికి కోర్టు చెప్పింది ఏంటి? అది పేరుకు వెనక కానీ ముందు కానీ పెట్టుకోకూడదని చెప్పింది. అవును, పద్మశ్రీ మోహన్ బాబు గారు అని పెట్టుకోకూడదు, మోహన్ బాబు గారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇలా పెట్టచ్చు అనమాట. అలా అది చెప్పింది అనమాట. ఇందిరాగాంధీ గవర్నమెంట్ వీటిని పునరుద్ధరించకపోతే అక్కడే అయిపోయినట్టు. ఎప్పుడు పునరుద్ధరించింది? 1980.
1980. ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ స్వేచ్ఛ హక్కు దగ్గరికి వచ్చాం. అందులో 19 ఆర్టికల్ ఉన్నాయి. ఇందులో ఎన్ని రకాల స్వేచ్ఛలు ఉన్నాయి? 6 రకాల స్వేచ్ఛలు ఉన్నాయి. 6 రకాల 6 రకాల స్వేచ్ఛలు ఉన్నాయి. 7 రకాలు అయితే ఒకటి తీసేసిండ్రు, అందుకు 6 ఉన్నాయి. తర్వాత ఈ 6 హక్కులు ఒకసారి చెప్పగలవా? జీవనోపాధికి సంబంధించింది ఫస్ట్ది స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19(1)(a) 1 జీవనోపాధి. 19(1) అనేది ఫ్రీ వాక్ స్వాతంత్రం. ఓకే, రైట్. ముందు మాట్లాడతారు. ఇప్పుడు నీకు గుర్తుపెట్టుకోవడం ఈజీ. ముందు ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. మాట్లాడేది రండి అందరం కలిసి ఒకసారి మాట్లాడుకుందాం అని చెప్తారు. అందరూ కలిసి సమావేశం ఏర్పరచుకున్న తర్వాత సరే ఒక సమావేశంతో పోకూడదు, ఇది ఒక సంస్థలాగా మారిపోదాం, ఎప్పుడు పడితే అప్పుడు ఇలా చేయొచ్చు అని అనుకుంటారు. ఆ సంస్థ రకరకాల ప్లేసుల్లో తిరిగి అది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి దాని యొక్క బ్రాంచెస్ ఏర్పాటు చేసుకుంది, రకరకాల వ్యాపారాలు చేపట్టేసింది. అంతే, అలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఆర్డర్ కూడా అదే. ఇప్పుడు వేషవృత్తిలో ఉన్న వాళ్ళకి సంచార స్వేచ్ఛను కంట్రోల్ చేయొచ్చు. తర్వాత మన దేశంలో ఇష్టం వచ్చినట్టుగా తిరగాలంటే ఆర్టికల్ 19. మనం వేరే దేశానికి వెళ్ళాలంటే ఆర్టికల్ 21. తర్వాత మనం ఇప్పుడు 20వ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. 20లో 3 ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టోలా, నో డబుల్ జేపార్డీ, నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అని 3 పాయింట్స్ ఉన్నాయి. నో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టోలా అంటే ఏంటి? అంటే ఒక నేరం జరిగిన తర్వాత, ఆ నేరం జరిగిన తర్వాత దానికి ముందున్న శిక్షలు కాకుండా దానికి ముందున్న శిక్షలు వేయాలి, దాని తర్వాత వచ్చిన శిక్షలు ఇతను వేయకూడదు. కొత్తగా శిక్షలు కనుక్కొని వేయకూడదు. కొత్త శిక్షలు కావు, ఆ నేరం చేసే టయానికి ఉన్న శిక్షలే అతనికి వర్తిస్తాయన్నట్టు. డబుల్ జేపార్డీ అంటే? డబుల్ జేపార్డీ అంటే 2 నేరాలకి ఒకే శిక్ష వేయాలి, 2 నేరాలకు 2 శిక్షలు వేయకూడదు, ఒకే శిక్ష వేయాలన్నట్టు. ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువసారి శిక్ష వేయకూడదు. నువ్వు ఒకసారి తప్పు చేస్తే నేను ఒకసారి కొట్టాను, అయిపోయింది. ఒక నేరానికి ఒకే శిక్ష వేయాలన్నట్టు. ఒకసారి తప్పు చేసావు, ఒకసారి కొట్టాను, సరిపోయింది. మళ్ళీ ఇంకోసారి తప్పు చేస్తే అది కొత్తగా తప్పు చేస్తే కొత్తగా కొట్టచ్చు. నువ్వు తప్పు చేయలే, ఆల్రెడీ చేసిన తప్పుకే మళ్ళీ కొట్టావు అనుకుందాం. ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ మనకు చలనా వేసాడు, ఆ చలనా చూపించి అవతలను ఆపాలి. ఒక్క రైడింగ్కి ఇంటికి వెళ్ళేటప్పుడు చలనా వేసాడు కదా అని ఇక్కడ రోడ్డు మీద ఒకసారి, ఆ పక్క రోడ్డు సందు తిరిగితే ఒకసారి, ఇలా చలనాలు రాస్తూ కూర్చోకూడదు. ఒక నేరం చేసాడు, దానికి ఒకసారి శిక్ష వేసాం, అయిపోయిందనమాట. అలా నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే క్రిమినల్ కదా. ఇప్పుడు ఆ చలానా ఇవన్నీ సివిల్కి వస్తే క్రిమినల్. ఇదే మనం ఎగ్జాంపుల్గా చేసి చెప్తున్నాం. ఇది చట్టబద్ధంగా మనము ఏంటంటే ఇప్పుడు మనం చెప్పేది లక్ష్మీకాంత్ బుక్లో ఉన్న ప్రాథమిక అంశం, ఇవన్నీ ప్రైమరీ. మనం చట్టబద్ధంగా వేరే బుక్స్ చూసుకొని ఇంకా డీటెయిల్గా ఒక్కో టాపిక్ మీద వెళ్తాం. మనం జస్ట్ బేసిక్సే చూస్తున్నాం అనమాట. నో సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే అతనితో శిక్ష, అదే సొంతంగా నీకు అగేనిస్ట్గా నేను నీకు సాక్ష్యం చెప్పమని అడగకూడదు. నేను తప్పు చేశాను అని చెప్పేసి నువ్వు కొట్టి ఒప్పించావు అనుకో, ప్రాబ్లం అయిపోద్ది అనమాట. అయితే బలవంతంగా కొన్నిటిని వసూలు చేయకూడదు అంటారు వాళ్ళతో. కానీ వాళ్ళ యొక్క వేలిముద్రలు, నమూనా సంతకాలు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అది కూడా సివిల్ ప్రొసీడింగ్స్కి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు. తర్వాత మనం